మీ గురించి ఇంట్రడక్షన్. పవర్ స్టార్ ఫ్యాన్స్కి గుడ్ ఈవినింగ్. అబ్బాయి సరిపోలా. బేసిక్గా నా కెరియర్ స్టార్ట్ అవటమే ఖుషి సినిమాతో స్టార్ట్ అయింది. ఐఎమ్ హ్యాపీ ఇక్కడ ఉండి నేను మాట్లాడగలుగుతున్నాను. ఆ సీన్ కూడా డైరెక్ట్ చేసింది కళ్యాణ్ గారే. సో ఒక రకంగా ఆయన ప్రాజెక్ట్లో ఫీల్ అవుతాను నేను ఎప్పుడు కూడా. అండ్ థ్యాంక్ యూ డాలీ సార్, శరత్ మరార్ గారు అండ్ ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అజయ్ గురించి చెప్పాలంటే అజయ్ కెరీర్ స్టార్ట్ అయింది ఖుషి సినిమా కాడి నుంచి. దాంట్లో ఆ హీరోయిన్ ఏడిపిస్తుంటే ఒక బద్ద తీసుకొని కొడతాడు చూసారా, ఆ క్యాండిడేటే ఈ క్యాండిడేటు. అలాగే ఇప్పుడు కమల్ కామరాజ్, ఇతని పేరులో కొంచెం ఓ రకంగా ఉంటుంది, కమల్ కామరాజ్ అంట. ఎవడైనా ఒక పేరు పెట్టుకుని నువ్వేంటే కమల్ కామరాజు ఏంటే? సరే, ఇంట్రడక్షన్. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ, ముఖ్యంగా అందరూ మమ్మల్ని బాగా అంటే విపరీతంగా ఫాలో చేసి ట్విట్టర్లో, ఫేస్బుక్లో, దాంట్లో అందరూ ఎంతో ఎంకరేజింగ్గా మాట్లాడారు. అందరికీ థ్యాంక్ యూ. నాది ఆల్మోస్ట్ అజయ్ గారిలానే గోదావరి తర్వాత ఒక సినిమా, పెద్ద సినిమాలో చేసే అవకాశం త్రివిక్రమ్ గారు జల్సాలో ఇచ్చారు. ఆ సినిమా తర్వాత చాలా పేరు వచ్చింది. అండ్ మళ్ళీ ఈ సినిమాలో చేయడం అంటే అది అలీగారితో పాటు సరదాగా అందరితో ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీలా చేసాం. అదే ఇంకా థ్యాంక్ యూ. నీ చేతులు ఆల్రెడీ ఉంది. శివబాలాజీ. నేను హలో, మైక్ పని చేస్తలేదా? నేను కాటం రైడ్ పవన్ కళ్యాణ్ సార్కి 4వ తమ్ముడిగా చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ డాలీ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, బికాస్ నేను లాస్ట్గా సెలెక్ట్ అయ్యాను. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండి, బికాజ్ యావత్ యూనో ఆంధ్ర యువత అంతా ఆయనతో ఒక్కసారి కలిసి ఫోటో దిగుదాం అనుకుంటారు. బట్ నాకు ఆయనతో ఒక 65 days ట్రావెల్ చేయటం, యూనో సార్తో మాట్లాడడం, ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ హానర్డ్. అండ్ 24 రిలీజ్ అవుతుంది. ఐఎమ్ షూర్ మీరు అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హలో, చూసారు అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ కొడుతుంది. సో ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే సినిమా ఏమవుతుంది? సూర్యుడలే వచ్చాడు. ఆయనకి ఇంకోటి చాలా యాప్ట్ లిరిక్, అది చాలా ఇష్టం నాకు. అదేంటంటే, అమ్మ తోడు మా చెడ్డ మంచోడు అదే కడుపురాడు. థ్యాంక్ యూ సో మచ్. కానీ మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ బ్యాచ్ ఉందే చాలా నాటీ బ్యాచ్ అనమాట. మాకు లీడర్ ఈయనే. ఫస్ట్ మేము లొకేషన్కి వస్తే డైరెక్టర్ ఉన్నారా, కెమెరామెన్ ఉన్నారా చూడము, ఆలీ గారు ఉన్నారా లేరా. మీ వెనక నుంచి ఎలా చెప్తున్నానండి, వాళ్ళు మళ్ళీ వేరే అపార్థం చేసుకుంటారు. అంటే అలీ గారు వచ్చారంటే కొద్దిగా నవ్వుకుందాం అని అంతే తప్ప ఇంకేం లేదా బాబు. ఆయనకి 2 అబ్బాయిలు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అందరూ సినిమాని బాగా ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.